హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు మిస్టర్ కంప్యూటర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మన యొక్క సిస్టంలో క్లౌడీ ఏఐని ఫ్రీగా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఫుల్గా అయితే చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా మన యొక్క వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మీరు మీ యొక్క బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. నేనైతే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అయితే యూస్ చేస్తున్నాను. బ్రౌజర్లో నోడ్ జేఎస్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేయండి. కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ ఓఎస్ సెలెక్ట్ చేసుకుని వస్తుంది. నాది విండోస్ కాబట్టి డిఫాల్ట్గా అనేది విండోస్ అయితే చూపించింది. సో ఇక్కడ విండోస్ ఇన్స్టాలర్ .ms అనే ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ నేను డౌన్లోడ్ చేయాలి. ఫర్ సపోజ్ మీది కనుక మ్యాక్ కానీ లైనక్స్ కానీ అయితే మీకు అక్కడ డిఫరెంట్ ఫైల్ అయితే వస్తుంది. మీరు ఆ ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో నాది విండోస్ కాబట్టి విండోస్ మీద క్లిక్ చేశాను. అండ్ ఇప్పుడు ఇక్కడ విండోస్ ఇన్స్టాలర్ .ms అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో నాకైతే ఇప్పుడు నోడ్ జేఎస్ సంబంధించి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. సో నాకైతే డౌన్లోడ్ అయితే అయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి రన్ చేయండి. దీన్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు కావాలంటే మీ యొక్క ఫోల్డర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఏమీ మార్చట్లేదు. నెక్స్ట్ 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 ఇక్కడ ఇన్స్టాల్ అయితే క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అవడానికి కొంత టైం అయితే పడుతుంది. ఇక్కడ node.js అయితే ఇన్స్టాల్ అయితే అయ్యండి. ఫినిష్ మీద క్లిక్ చేయండి. విండోస్ బటన్ మీద క్లిక్ చేసి ఈసారి cmd అని టైప్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు నోడ్ స్పేస్ -v అని టైప్ చేయండి. ఇలా టైప్ చేసిన వెంటనే మీకు నోడ్ యొక్క మీరు ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన నోడ్ యొక్క ఒఫీషియల్ వెర్షన్ అయితే మీకు వస్తుంది. నేను ఇన్స్టాల్ చేసిన వెర్షన్ వచ్చేసి v24.15.o అనే వెర్షన్ అయితే నా దానిలో ఇన్స్టాల్ అయితే అయ్యింది. ఇలా కనుక మీకు వస్తే మీ దానిలో నోడ్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యింది అని మీనింగ్. మీకు ఇలా రాకపోతే మాత్రం మీ దానిలో నోడ్ అనేది ఇన్స్టాల్ అవ్వలేదని మీ యొక్క అర్థం, దాని యొక్క అర్థం. సో మళ్ళీ ఈ నోడ్ ఫైల్ని మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేయాలి. ఇప్పుడు ఈ కమాండ్ ప్రాంప్ట్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఎగ్జిట్ అని టైప్ చేసి క్లోజ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఇంకోటి న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు క్లౌడీ కోడ్ ఏఏ అని టైప్ చేయండి. ఇప్పుడు మనం క్లౌడీని మనం ఇన్స్టాల్ అయితే చేయాలి. క్లౌడీ ఏఐని అయితే మనం మన సిస్టంలో ఇన్స్టాల్ అయితే చేయాలి. క్లౌడీ అనేది ఓపెన్ చేసి ఇక్కడ కింద మీకు గెట్ యాప్స్ అండ్ ఎక్స్టెన్షన్స్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు టెర్మినల్ కనబడుతుంది. టెర్మినల్ మీద క్లిక్ చేయండి. అయితే ఇక్కడ చాలామంది ఈ కోడ్ అయితే కాపీ చేసి పేస్ట్ చేస్తారు. అలా కాకుండా ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ముందుగా మన దానిలో ఈ క్లౌడీని ఇన్స్టాల్ చేసే ముందు మనకి ఖచ్చితంగా గిట్ అనేది కావాలి. సో ఇక్కడి నుంచి మనం గిట్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. సో దానికి నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు గిట్ సంబంధించి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయ్యింది. దీనిలో నేను విండోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీది మ్యాక్ అయితే మ్యాక్, లైనక్స్ అయితే లైనక్స్, సపరేట్ మీ యొక్క ఓఎస్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ అయితే చేయండి. నేను ఇప్పుడు నా దానిలో గిట్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇప్పుడు నా దానిలో గిట్ అనేది ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇక్కడ నేను ఇక్కడ మీరు నెక్స్ట్ నెక్స్ట్ అని టైప్ చేసుకుంటూ
వెళ్ళిపోండి. ఇప్పుడు దానిలో గిట్ అనేది ఇన్స్టాల్ అయితే వేయండి. ఫినిష్ క్లిక్ చేయండి. మళ్ళీ క్లౌడీలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు విండోస్ సిఎండి అని కనబడుతుంది కదా, దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి మళ్ళీ విండోస్ బటన్ మీద క్లిక్ చేసి సిఎండి అని టైప్ చేయండి. ఈసారి దీన్ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్గా అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు అక్కడ ఏదైతే కాపీ చేశారో దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేయడానికి Ctrl+V. సో నా దానిలో ఇప్పుడు క్లౌడీ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయితే అయ్యింది. ఇక్కడ మీకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అనేది అయితే వచ్చిందంటే మీ దానిలో క్లౌడీ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయితే అయ్యింది. ఇప్పుడు ఇది కరెక్ట్గా వర్కౌట్ లేదు చెక్ చేయడానికి ఇందాక మనం నోడ్ స్పేస్ -v అని ఏ విధంగా అయితే ఇచ్చామో అలాగే ఇక్కడ మనం ఒక చిన్న కమాండ్ అనేది ఇస్తాం. క్లౌడ్ -- హెల్ప్. సో ఇప్పుడు ఇక్కడ నేను క్లౌడ్ అని టైప్ చేస్తే ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని నేను ఓవర్ రైట్ చేయడానికి ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తాను. అండ్ నేను ఇప్పుడు దీన్ని ఎక్కడైతే సేవ్ చేసానో అక్కడికైతే వెళ్తాను. డిస్పీసీ ఓఎస్ యూజర్స్ సాయి కిరణ్. నెక్స్ట్ ఇక్కడ లోకల్ బిన్. ఇక్కడ మనకు చూస్తే claude.exe అనేది నాకు సేవ్ అయితే అయ్యండి. ఇప్పుడు దీన్ని కాపీ చేస్తున్నాను. ఈ యొక్క పార్ట్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని సెర్చ్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ సిస్టమ్ ప్రాపర్టీస్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తాను. ఇక్కడ నాకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది వచ్చింది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కింద సిస్టమ్ వేరియబుల్స్లో స్క్రోల్ చేస్తే ఇక్కడ పార్ట్ అని కనబడింది. ఎడిట్ న్యూ పేస్ట్. ఓకే, ఎడిట్ న్యూ పేస్ట్. ఓకే ఓకే ఓకే. ఎగ్జిట్ సేమ్ సిఎండి. క్లౌడ్ అని టైప్ చేసిన వెంటనే నాకు ఇక్కడ క్లౌడ్ అనేది ఓపెన్ అయ్యింది. ఇప్పుడు దీనిలో అని అడుగుతుంది డార్క్ మోడ్ లైట్ మోడ్ ఏదో సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను డార్క్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ చేశాను. నాకు ఇప్పుడు డార్క్ మోడ్ లైట్ ఉంది. ఇప్పుడు నన్ను ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోమండి. సో ఇది మనకి బిల్డింగ్ అనేది ఉంటుంది, అంటే మన అమౌంట్ అనేది పే చేయాలి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రీగా ఎలా యూస్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. బ్రౌజర్ ఓపెన్ చేసి ఓపెన్ రూటర్ అని టైప్ చేయండి. వెబ్సైట్ అయితే వస్తుంది. ముందు ఇక్కడ మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ మీద కనబడుతుంది. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళండి. వ్యూలోకి వెళ్ళండి. ఇక్కడ మామూలుగా అయితే మీకు డోంట్ షో హిడెన్ ఫైల్స్ అని ఉంటుంది. అలా కాకుండా షో హిడెన్ ఫైల్స్ ఫోల్డర్స్ అండ్ డ్రైవ్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అప్లై క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే మీకు ఇలాగ హిడెన్ ఫైల్స్ అయితే మీకు వస్తాయి. ఇప్పుడు దీనిలో మీరు ఏం చేయాలంటే .claude అనే ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మళ్ళీ మీ యొక్క బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఓపెన్ రూటర్ అని మళ్ళీ టైప్ చేయండి. ఆ వెబ్సైట్ అయితే మళ్ళీ మీరు ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డాక్స్ అని ఉంటుంది. డాక్స్ మీద క్లిక్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత గైడ్స్ అని ఉంటుంది. గైడ్ మీద క్లిక్ చేసి కోడింగ్ ఏజెన్స్ మీద క్లిక్ చేసి క్లాడిక్ కోడ్ అని ఉంటుంది.
దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఫైల్స్ అని ఉంటాయి, అవి క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ జేసన్ కోడ్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి ఈ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్ డాట్ జేసన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. దాన్ని డిలీట్ చేసి ఇప్పుడు మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ క్లిక్ చేసి టెక్స్ట్ డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు సెట్టింగ్స్ డాట్ జేసన్ అని మాత్రమే ఇవ్వండి, మిగిలినంతా డిలీట్ చేసేయండి. దీన్ని ఇప్పుడు మీరు ఓపెన్ చేయండి. ఎస్ క్లిక్ చేయండి, మళ్ళీ ఎంటర్ క్లిక్ చేసేయండి. మీకు ఇక్కడ ఒక ఎంటీ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ మీరు ఓపెన్ రూటర్లో ఏదైతే కోడ్ కాపీ చేశారో ఆ కోడ్ని ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సేవ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ రూటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ గెట్ ఏపీఐ కీ అని ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఒక న్యూ కీ అంటే క్రియేట్ చేసుకోండి. నేను దీనికి నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, క్లాడీ డెమో అని నేమ్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ మీరు నో ఎక్స్పైరేషన్ మాత్రమే ఇవ్వండి. ఇక్కడ చాలా రకాలు ఉంటాయి, మీరు ఇక్కడ మాత్రం నో ఎక్స్పైరేషన్ అని ఇవ్వండి. ఇచ్చి క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నట్టు మీకు ఒక కీ అనేది వస్తుంది. ఆ కీ అనేది మీరు కాపీ చేసుకుని ఇంకో చోట ఎక్కడన్నా పేస్ట్ చేయండి. ఎందుకంటే ఫర్ సపోజ్ మీరు కనుక ఈ విండో క్లోజ్ చేస్తే ఇంకా ఆ కీ అనేది మీకు కనిపించదు, అందుకు మీరు దాన్ని ఎక్కడైనా పేస్ట్ చేసుకోండి. కాపీ చేసుకున్న కీని ఇక్కడ జేసన్ డౌన్లోకి వెళ్ళండి. ఇక్కడ సెకండ్ ఉన్న ప్లేస్లో ఆ కీ పేస్ట్ చేయండి. ఇక్కడ ఆండ్రోపిక్ ఏపీఐ కీ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకుని దీని పక్కన కామ్ ఇవ్వండి, ఎంటర్ క్లిక్ చేయండి, పేస్ట్ చేయండి. మళ్ళీ దాన్ని కాపీ చేసుకుని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఈసారి ఇక్కడ సెకండ్ టైం కాపీ చేశారు కదా, పేస్ట్ చేశారు కదా, దాన్ని ఏపీఐ కీ అనేది తీసేసి ఇక్కడ మీరు మోడల్ అని ఇవ్వండి. ఇది కూడా క్యాపిటల్లో అయితే ఉండాలి మీకు. ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ రూటర్లోకి అయితే వెళ్ళండి. ఓపెన్ రూటర్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎక్స్ప్లోర్ మోడల్స్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సెర్చ్ మోడల్స్లో ఫ్రీ అని టైప్ చేయండి. మనం ఫ్రీగా యూస్ చేసుకోవాలి కాబట్టి ఫ్రీ మోడల్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ చాలా రకాల మోడల్స్ అయితే వస్తాయి. మీకు నచ్చిన మోడల్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఆ మోడల్ని ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని మళ్ళీ ఈ జేసన్ కోడ్లోకి వెళ్ళి ఆ మోడల్ యొక్క కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేసి దీన్ని క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు విండోస్ బటన్ మీద క్లిక్ చేసి సిఎండి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి క్లౌడ్ని రన్ చేయండి. ఇక్కడ మీకు ఇలా అడుగుతుంది ఎస్ ఆర్ నో అని. ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ఉండదు, మీకు ఇక్కడ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఎస్ అనేది నంబర్ 1 కాబట్టి 1 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు క్లౌడ్ అనేది ఫ్రీగా మీకు మీ యొక్క పీసీలో అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇది కరెక్ట్గా వర్క్ అవుతుంది లేదని మనం ఒక శాంపుల్ అయితే చూద్దాం. హలో అని టైప్ చేశాను. ఇప్పుడు నాకు చిన్న ప్రాజెక్ట్ అనేది ఎత్తండి. ఇక్కడ నేను న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. దీనిలో నేను ఓపెన్ ఇన్ టెర్మినల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ దీనిలో నేను ఇప్పుడు
క్లౌడ్ని అయితే రన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను శాంపుల్గా ఒక చిన్న కోడ్ అయితే అడుగుతాను దీన్ని క్రియేట్ చేయమని. సో నాకైతే ఇది మొత్తం వెబ్సైట్ అంటే క్రియేట్ చేసిందని చెప్పింది. సో ఇప్పుడు నేను చూస్తున్నాను ఇక్కడ నా దానిలో index.html ఫైల్ ఒకటి, సిఎస్ఎస్ ఫైల్ ఒకటి, జావా స్క్రిప్ట్ ఫైల్ ఒకటి, నాకైతే ఇది ఆటోమేటిక్గా ఇదే మొత్తం నాకు క్రియేట్ చేసింది. ఇప్పుడు దీన్ని index.html ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. సో చూసారా, నాకు ఒక కలర్ స్పిన్ గేమ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ స్పిన్ డెవిల్ క్లిక్ చేస్తున్నాను. మన యొక్క కలర్ కోడ్ అనేది ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు ఈ కలర్ కోడ్ని నేను బయట చెక్ చేస్తాను ఒకసారి. సో ఇది బ్లూ కలర్ అనమాట. మళ్ళీ ఇంకోసారి స్పిన్ చేస్తాను. ఇంకో కలర్ అయితే వచ్చింది. ఇది కూడా కొంచెం బ్లూ కలర్ లాంటిదే. నెక్స్ట్ ఇంకోసారి మళ్ళీ స్పిన్ చేస్తాను. సో నాకు ఇది వర్క్ అయితే ఒకటి ఉంది. సో ఈ విధంగా మనం క్లౌడ్ ఏఐని యూస్ చేసుకుని మనం కావాల్సిన విధంగా మనం కోడింగ్ అయితే రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనం కోడింగ్ అయితే రాసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.